నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి, గెలిచి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలన్న ప్రయత్నాలు బీజేపీ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీ టికెట్ అన్న రాకపోతుందా అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కార్యాచరణ కూడా రూపొందించుకుంటూ కనిపిస్తూ ఉంది. మీకు అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బక్కా జడ్సన్ గారు అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించారు. టికెట్ రాకుండా కానీ సో ఆ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిండు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ కల్వకుట్ల కుటుంబం అయితే పేద ప్రజల రక్తాన్ని తాగుతుందో ఆ దోపిడీ మీద బలంగా మాట్లాడిన గొంతుక బక్కా జడ్సన్ గారు. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈసారి బరిలో ఉంటా, గెలుస్తా అన్న ఒక బలమైన నమ్మకంతో గ్రౌండ్లో తిరుగుతూ ఉండి ఇప్పటికీ ఆయన చాలామంది పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉండు. గత 3-4 రోజులుగా ఖమ్మం జిల్లాలో కూడా తిరిగిండు. సో పట్టభద్రులను కలిసి ఓటుని అభ్యర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నాతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. పట్టభద్రులు ఏమనుకుంటా ఉన్నారు, సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో ఎట్లా అడుగులు వేయబోతా ఉంది, ఇప్పటికే చాలామంది ఆశావాదులు అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు గాంధీ భవన్లో. సో ఎంపీగా కూడా ఏమైనా అప్లికేషన్ ఇవ్వబోతా ఉన్నారా, పట్టభద్రుల ఎలక్షన్లో ఏం జరగబోతా ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. జడ్సన్ అన్న నమస్తే. నమస్తే. సో గత కొన్ని రోజులుగా మీరు ఖమ్మం జిల్లాలో తిరుగుతూ ఉన్నారు, అంతమందికి వరంగల్ కావచ్చు. సో రీసెంట్గా మీరు ఖమ్మం జిల్లాలో తిరిగి వస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు, పట్టభద్రులు ఖచ్చితంగా మీరు పోటీ చేయాలన్న అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నారా? అంటే ముఖ్యంగా వరంగల్కి వెళ్ళి భూపాలపల్లి అటు తిరుగుకుంటా ట్రైబల్ స్ట్రెచ్ అంతా కవర్ చేయడం జరిగింది. అడవి ప్రాంతాలల్లో గూడాలు, అక్కడ గిరిజన గూడాలల్లో ఆదివాసుల గూడాలు వెళ్ళడం జరిగింది. లోపల ఇంటీరియర్ల వరకు అప్ టు మన్గూరు, భద్రాచలం ఇదంతా వచ్చిన తర్వాత నాకు చాలా ఆసక్తికరమైన కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే తెలంగాణను ముఖ్యంగా మన భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలు ఆర్థిక స్వాతంత్రం లేక ఎంతో ఇబ్బంది పడతాం. దాని మీద వరల్డ్ బ్యాంకుకు కనికరం పుట్టి $500 బిలియన్ రూపాయలు, అయ్యో గిరిజన మహిళలు, ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు కష్టపడుతుండ్రు, వాళ్ళు విద్యను పూర్తి స్థాయిలో పొందలేకపోయినారు, వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2003లో $500 బిలియన్ అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు గుడ్డి లెక్కేసుకుంటే అన్ని పైసలు వాళ్ళకి ఇచ్చి మొత్తం 1000 కోట్ల బిలియన్ డాలర్లు వాళ్ళ టార్గెట్. రీసెంట్గా 2014లో మరొక 200 చిల్లర బిలియన్ డాలర్స్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఈ వరుసక ఆర్థికమైన అభివృద్ధి ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఒక దిక్కు, ఇంకో దిక్కు వీళ్ళు ఆర్థిక అభివృద్ధి, ఈ రెండు కలిస్తే పోటీ ప్రపంచంతో ఫ్రంట్ లైన్లో రావాలనే ఉద్దేశము ప్రపంచ మేధావులకు ఉండి ఇది చేశారు. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరి బతుకులు ఏం మారలే. ఇన్ని పైసలు వచ్చినా ఎవరి బతుకులు ఏం మారలే. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు. అదే గూడాలల్లో, అవే గుడిసెలల్లో, అదే బొంగులీళ్ళల్లో వాటి మధ్యనే ఉన్నారు. ఎవరైనా వస్తే ఏమన్నా ఇస్తారా అని చూస్తారు. పోడు భూములు, అక్కడ అడవి భూములు సాగు చేసుకుంటే బతుకుతారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంబడి పడితే వాళ్ళని కొడితే లాఠీ చార్జ్ అయితే గుడిసెలు పొలాలని ఊడవీక్తారు, మళ్ళీ వాళ్ళు ఆగమైపోతారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. దీని మీద వాళ్ళతో అక్కడ ఉన్న మేధావులతో కూర్చొని మాట్లాడినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే ఈరోజు ఈ డబ్బులు ఇక్కడ రాకుండా ఎవరు వరల్డ్ బ్యాంక్ అనేటప్పుడు పైసలు ఇచ్చేటప్పుడు వాళ్ళను మీరు ఆర్థిక అభివృద్ధి చేయండి, ట్రైనింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్ కట్టిమంటే ఈ పోటు మోగన్లు వీళ్ళు అలా జాయిన్ అయ్యి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఇళ్ళకి వచ్చి అలా ముఖ్యంగా 2010కి వెళ్ళి అది శ్రీనిధి కింద వచ్చింది. దానికి ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ అని పెట్టి వీళ్ళు గ్రేడింగ్ సిస్టమ్ పెట్టిండ్రు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్. ఈ గ్రేడ్ ఎవడు పెట్టిండు నీకు? ఎవడు పెట్టమన్నా నీ గ్రేడు? వాళ్ళు ఏమైనా వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పిండా ఇట్లా పెడితే, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా గ్రేడ్ పెట్టమని? నువ్వు గ్రేడ్ ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టిందంటే ఇది ఒక పెద్ద కుట్ర.
ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు నరసింహారెడ్డి అనేటోడు చెరుపులో వీళ్ళని పెట్టి వీళ్ళు చేసే కుట్రలు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావద్దు, ఆర్థికంగా బలపడద్దు, వాళ్ళు అట్నే వాళ్ళ బతుకులు అట్నే నాశనం అయిపోవాలి, ఎలక్షన్లు అప్పుడు ఓట్లప్పుడు వాడు 1000 రూపాయల కోసం ఎదురు చూడాలి, డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూడాలి, లేకుంటే ఏమైనా పెన్షన్లు ఇస్తే అవి కోసం ఎదురు చూడాలి, ఈ బఠానీల కోసం ఎదురు చూడాలి, కానీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఉండద్దు, వాళ్ళు బలంగా కావద్దనే ఉద్దేశంతో ఇసోంటి రిటైర్డ్ అయ్యి ఇండ్లల్లో కూర్చొని మనవళ్ళు మనవరాళ్ళతో ఆడగోల్సిన వయసులో ఉన్న వీళ్ళని తీసుకొచ్చి తన పెత్తనం ఇస్తే ఏ గ్రేడు వరల్డ్ బ్యాంక్ పైసలు ఇచ్చింది కానీ వాళ్ళకి తలకాయ లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ త్రూ మాకు పైసలు పంపింది కానీ వాళ్ళ తలకాయలు మాకున్నాయి, అందుకని మేము ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడ్ అని పెట్టినాము. దీంతో అక్కడ ఉన్న గ్రామ దీపికలు పోయి ఆడ మీటింగ్లు పెట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు రానప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని వేయాలి, సి గ్రేడ్ రాసిన వాళ్ళు మనకి లోన్ రాదు. ఇప్పుడు ఇలా జీతాలు గ్రామ దీపికలు ఎవరైతే జీతాలు తీసుకుంటుండ్రో విఓలు వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తారు, అది కూడా గ్రేడింగే. ఈ అన్ని సెక్షన్లలో పనిచేసే వాళ్ళు ఎవరంటే ఇంకో 3,000 రూపాయలు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇస్తారు. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే 99% నచ్చది, నచ్చితే 3,000 రూపాయలు పోతాయి కదా, కాబట్టి వాళ్ళకి నచ్చాయి. అంటే 5,000 రూపాయలు వీళ్ళకు వాళ్ళ పుసుకున్న ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ వస్తే వాళ్ళకి అది కూడా రాదు. అంటే ఈ విధంగా ఈ గిరిజన బెల్ట్ను కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ ఆర్థికంగా ముందుకు పోకుండా ఇది ఏ ప్రభుత్వం వచ్చినా సాగుతూనే ఉంది. అది చాలా బాధాకరమైన విషయం అక్కడ మన దృష్టికి రావడం జరిగింది. వాళ్ళు ఏవైనా గిరిపుత్రులు వాటిపైనే బతకాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు. 2014లో మళ్ళీ 200 కోట్లు వస్తే అవి వీళ్ళెవరు కానీ మళ్ళీ వీళ్ళ జీతాలు ఎంత అనుకున్నాం? నరసింహారెడ్డి అనేటువంటి 150,000 రూపాయల జీతము, ఈ పెద్ద మంచి రిటైర్ అయిన విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి 2 రిటైర్డ్ ఎంప్లాయీస్ 3,50,000. వీళ్ళు పోయి ఒక్కసారన్నా వీళ్ళు గ్రీవ్స్ పెట్టినావు కదా ఒక్కసారి అయితే వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఏమంటే అంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి బొంగుల పనికో పొలాల పనికో అడవి పనులకు పోతారు. ఆడ పోయిన మేము ఎవరు లేకుండే కాబట్టి మనకి సిగరెట్ వేసి ఖతం చేస్తారు. వీళ్ళు ఒక్కరోజు కూడా మనుగురికి పోయి మీటింగ్ పెట్టినరా విద్యాసాగర్ రెడ్డి అయినా నరసింహ? ఒక్కసారి నువ్వు పినపాక పోయి మీటింగ్ పెట్టినావా? ఒక్కసారి నువ్వు ములుగు తాడువాయి అశ్వరావుపేట ప్రాంతాల పోయి నువ్వు మీటింగ్లు పెట్టినావా? ఏం పెట్టాలి. ఈరోజు నా గమనంలోకి వచ్చిన విషయాలు అవన్నీ తెలిస్తే ఎన్ని 100 కోట్ల రూపాయలు ఇలా తిరిగి మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ 50 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్లతో నేను లోన్లు ఇవ్వబోతున్నా అని చెప్పాను. బ్యాంకు లింకేజ్ ఎందుకు? శ్రీనిధిలో 5,004 కోట్ల బడ్జెట్ ఉన్నది కదా. శ్రీనిధి అనే చర్చకి ఎందుకు వస్తలేదు? 5,400 కోట్ల రూపాయల బడ్జెట్తో నడిచేది శ్రీనిధి పూర్ ఆఫ్ ద పూర్ అంటే పేదరిక నిర్మూలన కోసం పెట్టినటువంటి పథకము. ఆ పేదోళ్లకు చెందాల్సిన పైసలు ఎర్రబెల్లి దయాకర్ రావు దాని సిఎస్ఆర్ ఫండ్స్ వాడుకున్నాడు. ఆడిటింగ్ ఎందుకు చేస్తారు? ఎన్ని పైసలు ఉన్నా ఈ పైసలు శ్రీనిధిలో ఉన్నటువంటి డబ్బులు మేము అక్కడ బ్యాంక్ లింకేజ్ లేకుండా మేము లోన్లు ఇస్తామని ఇవ్వాలి. బ్యాంక్ లింకేజ్ ఎందుకు? మాకు బ్యాంక్ లింకేజ్ ఎందుకు? శ్రీనిధి మాకు సంస్థ ఉంది కదా, అలా మా డబ్బులు ఉన్నాయి కదా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మాకు పైసలు ఇచ్చిండ్రు కదా, ఆ పైసలు మా మీద ఎందుకు ఖర్చు పెడతలేరు? మాకు ప్రభుత్వానికి సంబంధం ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగ గ్రామ దీపికలకు లేకుంటే విఓలకు ఆర్ఓలకు 4,000 రూపాయలు ఆర్ఓలకు ఇస్తారు, విఓలకు 5,000 రూపాయలు ఇస్తారు. మీరు 3,50,000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు పోతే మనం తీసుకొని వస్తారేమో అని నేను అనుకుంటున్నా. కానీ బ్యాంకు లింకేజ్లో లోన్ ఇస్తామంటే బ్యాంకు లింకేజ్ లోన్లు వెళ్ళేంది ఇచ్చేది? అది మళ్ళీ వీళ్ళు కట్టాల్సిందే కదా. శ్రీనిధి పైసలు ఇవ్వాలి కదా, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా. అది ఆ మాట బయటికి పలగకుండా ఈరోజు పేపర్ యాడ్ కూడా శ్రీనిధితో ఇప్పియాలి. శ్రీనిధి కోఆపరేటివ్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంకు ఇవ్వాలి, వాళ్ళ సొసైటీ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళతో ఇప్పియాలి. కింద ఇవాళ మేము ఇవ్వబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము 100 గిరిజన కుటుంబాలకు ఈ లోన్లు ఏది డ్వాక్రా గ్రూపులకు మేము ఈ లోన్లు ఇవ్వబోతున్నాం అని చెప్పి ఇవ్వాలి. బ్యాంక్ లింకేజ్ ఏంది మళ్ళా? అంటే నేను చెప్తున్నా ఈ ఎమ్మెల్సీ ప్రచారంలో ఇవాళ వెలుగు చూడని అనేకమైన అంశాలు. ఇవాళకి మనం ఊళ్ళలో ఓటుకు 5,000 రూపాయలు అట్లా అలవాటు అట్నే ఉండాలని కోరుకుంటారు. అట్లనే ఉండాలి. మీరు మీ బతుకులు మారద్దు. సిగ్గు లేకుండా కూర్చుంటారు వీళ్ళు. ఎన్ని తిట్టినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా. ఈరోజు సీతక్క గారు దానికి మంత్రిగా ఉన్నారు గిరిజన బిడ్డగా. నువ్వు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు బియ్యం తల మీద పెట్టుకపోయినావు, నూనె తల మీద పెట్టుకపోయినావు, పప్పు తల మీద పెట్టుకపోయినావు, వాళ్ళకి ఇచ్చినావు. కానీ వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇది వాళ్ళ హక్కు. ఈ హక్కు వాళ్ళకి ఇవ్వాలి. ఈ శ్రీనిధి పైసలు వాళ్ళకి చెందాలి, ఆ గ్రూపులకు చెందాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలి, వాళ్ళు పక్కా ఇళ్లలో ఉండాలి.
వాళ్ళు తెల్లాలేస్తే ఫారెస్ట్ ఆఫీసర్లతో పోలీసులతో తన్ను తినద్దు. వాళ్ళు పట్టా భూములు కొనుక్కోవాలి, పట్టా భూములు వాళ్ళ పంచాలి. ఈరోజు మనము తెల్లారి నువ్వు నన్ను అడుక్కో నేను నీకు ఇస్తా అన్నట్టు ఎందుకు చేస్తాం మనం? నువ్వు నన్ను అడుక్కో అనేది ఏంది? అడుక్కునుడు ఏంది నాకు అర్థమైతలేదు. వాళ్ళ హక్కు అది. ఈ భారతదేశ పౌరులుగా ఈ సంపద పైన కానీ భూమి పైన కానీ ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఇన్ని రోజులు బ్రదర్ నేను మైదాన ప్రాంతంలో పనిచేసిన, సెక్రటరీలో ఈడ జరుగుతున్న దోపిడీ గురించి చూసిన, అడవిలో జరిగే దోపిడీ నేను అడవి పేర్ల పైన జరిగే దోపిడీ నేను చూసిన. ఈ 3 రోజులు కడుపు రగిలిపోయి నేను ఇక్కడ రిటర్న్కి వచ్చిన. ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు మీరు ఖమ్మంలో? ఖమ్మంలో దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ అశ్వరావుపేట పోవాలి. నేను అడవిలలోనే ఎక్కువ టైం కేటాయించిన. అప్ టు మన్గూరు కానీ ఇక్కడ కానీ అంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి భద్రాచలంలో వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టిన. ఇవి ఏవి కూడా అంటే నాకు ఇవి బాగా తాకినాయి. ఇవి అసలు పెద్దల సభలో జరగాల్సిన చర్చ ఇదే. ఏవైతే వెలుగులోకి రావో వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడాల్సిన బాధ్యత పెద్దల సభ పైన ఉంటుంది. దానికి కావాల్సిన అనుభవం కానీ ఇది నాకు ఒక ప్రచారం, ఒక దిక్కు దీని ఒక దిక్కు ఇంకొక మనం నమ్మి ఇన్ని రోజులు మనం చేసిన ఉద్యమాన్ని అరే వీళ్ళు మాట్లాడతారని చెప్పేసి మనకు జనాలు వచ్చి మనకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇన్ని అంశాలు ఉన్నాయి. కనీసం ఆడ ఈ పనులు కూడా అయితే ఇప్పుడు కరువు పనులు కూడా ఏది ఏమైనా మారుమూల ప్రాంతాల్లో ఏ అటవీ ప్రాంతాల్లో అయితే మీరు తిరిగినారో సో రాజకీయాలకు వాళ్ళకి సంబంధం ఉన్నట్టు ఆ ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తూ ఉందా మీకు? ఎవరు గెలిచినా ఇంతే కదా మా బతుకులు అన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఉన్నది. ఎవరు బతికినా ఇదే. వాళ్ళు ఒక ఉత్పత్తి మనుషుల లెక్కనే, ఉత్పత్తి వర్గాల లెక్కనే వాళ్ళని చూస్తారు. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలం, వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి హక్కులు వాళ్ళ మీద పోయి పడేస్తారు. మీకు అన్యాయం జరిగిందని ఏడుస్తారు, కానీ నువ్వు ఇన్నే ఉండాలంటారు. నువ్వు దోపిడీ గురైనవైతే అంటారు, కానీ నువ్వు ఇన్నే ఉండాలంటారు. నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్లతో దెబ్బలు తింటారు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భూములలో వాళ్ళకి చెప్పేది కూడా వీళ్ళే కదా, ఇయ్యరు. వాళ్ళు అన్నే ఉండాలి. ఉంటేనే వీళ్ళకు బతుకుతారు. అక్కడ కొంతమంది గిరిజన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ పేర్ల పైన బతుకుతారు. వాళ్ళ బతుకులు ఏం మారాయి. వాళ్ళ మీద పోయి పడి ఏడుస్తారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు దురుస్తారు. ఆ ఫోటోలు బాగా వచ్చినాయా రేవా అని చూస్తారు. రాకుండా మళ్ళీ రీటేక్లు చేస్తారు. కానీ వాళ్ళు మాత్రము ఈరోజు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడే పరిస్థితి లేదు. వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించే విధంగా లేదు. ఆడ ఏరియాలలో పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళ భూములలో ఎవరి ఇండ్లు ఉన్నాయి, ఎవరెవరు కట్టుకున్నారు, బేసంటి బంగ్లాలు ఉన్నాయి, ఏంది ఉన్నాయి పోయి తెలుస్తుంది. ఏం మా బతుకులు ఎవరు వచ్చినా మాకేం ఫరక్ పడదు అనే టైప్లో ఉన్నారు. సో మీరు చాలా గ్రామాలు తిరిగినారు కదా, ఈ తక్కువ టైంలో మీ పార్టీ మీద ఏమన్నా, మీ గవర్నమెంట్ మీద ఏమన్నా వ్యతిరేకత వచ్చినట్టు అనిపించిందా మీకు? ఇప్పుడు నేను చెప్పింది ఇదే కదా, బ్యాంక్ లింకేజ్. ఇలా కరెక్ట్ నేను ఏదైతే సబ్జెక్ట్ స్టడీ చేసి వచ్చానో అదే సబ్జెక్ట్ మీద ముఖ్యమంత్రి గారు పోతుంది కదా, ఆ ప్రోగ్రాం వల్ల దానికి వ్యతిరేకతనే వస్తుంది, పాజిటివ్ ఏం రాదు. ఏదైతే అదే ఏ గ్రూపులకైతే ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి పోతుండో ఆ డబ్బులు ఏదో శ్రీనిధి ప్రభుత్వంకి వెళ్ళిస్తే, ప్రభుత్వ ఇళ్ళకెళ్ళి ఈ శ్రీనిధి పైసలకి వెళ్ళిస్తే పోయేది కదా, ఈ నిధులకి వెళ్ళిస్తే పోయేది కదా, డబ్బులు ఉన్నాయి కదా. దీని మాట ఎందుకు ఎత్తలేరు, ఇళ్ళకెళ్ళి ఎందుకు ఇస్తలేరు వాళ్ళకు, బ్యాంక్ లింకేజ్ పెట్టి ఎందుకు ఇస్తుండ్రు? అలా ఆలోచన గిరిజనులు అప్పటి పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు బాగా ఆలోచనలలో పడ్డారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇవాళకి దొంగలు. నేను బయటకు వచ్చి నేను ఖమ్మం టౌన్లో తిరిగింది. ఖమ్మం టౌన్లో తిరిగి నేను వాకర్స్ను కలిసిన. నిన్న వాకర్స్ను కలిసిన. మనుగూరులో కూడా కొంతమంది వాక్ చేస్తారు అక్కడ ఆఫీసర్స్, డిఆర్డిఎల్ అలా పనిచేస్తారు. ఇలా మాత్రం నిన్న పొద్దుగాల అందరు ఆఫీసర్లు వాళ్ళని చూసిన తర్వాత కూడా వాళ్ళని కలిసిన. నవీన్ మిట్టల్ ఎందుకున్నాడు అని అంటాడు. నవీన్ మిట్టలే కదా దొంగ. మా కాలేజీలో నేను లెక్చరర్స్ వాళ్ళని కలిసిన. ఈ కాలేజీలో మొత్తం సర్వనాశనం చేసింది ఆయనే కదా, టెక్నికల్ ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టించింది ఆయనే కదా, కరప్షన్కు పాల్పడేది ఆయనే కదా, అక్కడికి ధరలో పోయి అందులోకెళ్ళి భూదోపిడీ చేసింది ఆయనే కదా. ఆయన కనబడుతుందండి. ఇంకా ఆయన దియ్యరా మీరు? జేఎస్ రంజన్ ఎందుకు నిన్న కేటీఆర్తో ఉండే కదా, లండన్లో ముఖ్యమంత్రి ఆయన ఎందుకు పోయాడు? ఆయన మీద ఎంక్వైరీ చేయాలి కదా. అక్రమంగా భూములు వాళ్ళ వీట కేటాయించింది కదా, దాని మీద ఎంక్వైరీ చేసేపోతే ఎంబడి ఎందుకు వేసుకొని తిరుగుతుంది మీరు? ధరని రద్దని చెప్పి ధరని దొంగని ఎందుకు ఎంబడి వేసుకొని తిరుగుతుంది మీరు? ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే మీరు ఎందుకు మారుస్తలేదు? 10 ఏళ్ళకెళ్ళి ఉంటుండో రాగానే మారవాలి కదా. ఈ నరసింహారెడ్డి అంటే ఎందుకు మారుస్తారు మీరు? సర్ఫ్ హెడ్ను ఇంకెందుకు ఉంచుకుంటున్నారు మీరు? ఏమైనా ఒప్పందాలు ఉన్నాయి అని అంటుండ్రా.
కానీ ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది కదా, మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకోకుండా ప్రచారం చేసినప్పటికీ కూడా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్గా చైర్మన్గా పనిచేసారు, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది బ్రదర్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను మొయ్యనికున్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను మొయ్యనికున్నా, కాంగ్రెస్ పార్టీని మొయ్యనికున్నా, కాంగ్రెస్ పార్టీ నాకు నేర్పించిన పాఠాలు ఐడియాలజీని మొయ్యనికి నేను ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం మొయ్యనికి నేను లేను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అధికారాన్ని చేతులు తీసుకొని ఇవాళ గిరిజనుల హక్కులను వాళ్ళ దగ్గర రాకుండా చేస్తాను నేను మొయ్యనికి లేను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 46వ జీవో కొట్టేస్తామని చెప్పిన వాళ్ళు కొట్టేయకుండా నేనేం చెప్పలే. నా దగ్గరికి 46 జీవో బాధితులు నా దగ్గరికి రాలేదు. ఎలక్షన్ల ముందు నేను వాళ్ళ మాట ఇయ్యలేదు. మాట వీళ్ళు ఇచ్చిన వాళ్ళు తప్పినాక నా దగ్గరకు వచ్చిండ్రు. ఇవాళ మీరు కూర్చున్నాక మాట మర్చిపోయినరు. ప్రశ్నిస్తాం వాళ్ళ తరపున. 317 జీవో గురించి నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడిండ్రు. సవరిస్తామని చెప్పినారు. మీరు మాటపై నిలవాలే, మీరు మాట మీద నిలవాలే. కాబట్టి మీకు అటువంటి అవి మొయ్యనికి నేను లేను. మీరు చేసిన తప్పిదాలనే మొయ్యనికి లేను. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి నేను తప్పుడు సమాధానం చెప్పడానికి నేను లేను. నేను ప్రశ్నిస్తా వాళ్ళ తరఫున తిరిగి. అదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మీకు తెలుసో తెలియదో, కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు మీరు చదివిందో లేదో తెలియదు. స్వతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే ఆడ కూడా పుస్తకాలు మీరు పోయిన పార్టీలు ఈ పార్టీలకు వచ్చినప్పుడు సిద్ధాంతాలు ఏందో తెలుసుకుంటే బాగుంటుంది. అవి తెలియకుంటున్నానేమో అవి మొయ్యనికి లేదు. అవి మొయ్యమని కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో చెప్పలేదు. మనోళ్ళు ఏ పాపం చేసినా నువ్వు మొయ్యాలే, మనోళ్ళు ఏ స్కామ్ చేసినా మీరు మొయ్యాలే, ప్రజలకు మాటిచ్చి తప్పినప్పుడు వీళ్ళ తరపున మీరు వకాల్తా పుచ్చుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ నాకు నేర్పలేదు. మేము ప్రశ్నిస్తూనే వస్తాం. ప్రజలు అనేది ఇంపార్టెంట్. కాంగ్రెస్ అంటే అర్థం ఏందో తెలియదు. ఇంకా కాంగ్రెస్ అనే పదానికి అర్థం ఏంటంటే కాంగ్రిగేషన్, చాలా మంది ఒక సమూహం. ఆ సమూహం కాంగ్రెస్ పార్టీ. ఆ సమూహాన్ని సమూహం యొక్క హక్కులు కాపాడడంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట తప్పితే ప్రశ్నించడం కాంగ్రెస్ ఆ సమూహానికిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఏలు చూపించే బాధ్యత నా పైన ఉన్నది. దాన్ని నేను నెరవేరుస్తున్నా, అంతే. అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే కొంత డబ్బు ప్రభావితం కూడా చూపించే అవకాశం ఉంటుంది. సో మీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చేసి సో ఎవరు బెటర్ అన్న తరహాలో చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో బక్కా జడ్సన్ గారు బెటర్ అని పట్టభద్రులు అనుకుంటా ఉన్నారా అన్న? డబ్బు ప్రభావం అన్నారు కదా. వర్ధనపేట ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెట్టిన వాడు. వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కానీ అడిగిన టికెట్ నా డబ్బు, నా డీజిల్, నా ఛాయ్ నేను ఖర్చు పెట్టుకొని ఈయనకు కానీ పాలకుర్తి ఎమ్మెల్యేకి కానీ నేను ఎక్కడ తిరిగినా నా సొంత వాహనంలో నేను ప్రచారం చేసిన. వర్ధనపేట ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టిండో అడుగు. ఏం పెట్టరు. నా డబ్బులు దొంగలు మారేషం వేసుకొని టీవీ నైనో ఏదో రిపోర్టర్లు వేషం వేసుకొని నా పైసలు దొంగతనాలు ఇయాటి కదా. ఆయన పోలీస్ సిపాయి. ఇయాటి వరకు ఆ దొంగలు దొరకలే, ఆ ఎక్కపోయిన దొంగలు దొరకలే. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా డబ్బు ప్రభావం జరగలేదు. మార్పు కోరుకున్నారు. సేమ్ రేపు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. నువ్వు నిలవాలాలే అంటున్నారు. దాదాపు నెల 15 రోజులైంది నేను ప్రచారం స్టార్ట్ చేసి. డిసెంబర్ 14వ తారీఖు స్టార్ట్ చేసిన. ఇయాటికి దాదాపు నెల 15 రోజులు అయిపోయింది. నెల 16 రోజులైంది. ఎక్కడ పోయినా నాకు మంచి రికగ్నిషన్ ఇస్తుండ్రు, గుర్తుపడుతుండ్రు. వాళ్ళు హక్కున చేర్చుకుంటుండ్రు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. వాళ్ళ తరపు నిలబడతా. వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు చెప్తున్నారు. నేను ఒక కాలేజీకి పోతే వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళ ప్రిన్సిపాల్కి చెప్తుండ్రు, అయ్యో నాకు ఇన్ని రోజులు కూడా నీకు తెలియనందుకు నీ గురించి నాకు తెలియని నేను సిగ్గుపడుతున్నా అని చెప్పిండు. భుజాల మీద వేసుకుంటారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నాకు నేను ఏ పెద్ద రీడర్ల దగ్గర పోతలేను. నాకు మీరు మద్దతు తెలిపాలని. నాకు ఎవరు నేను మద్దతు తీసుకోను. నేను వాళ్ళకు పూడికం నేను ప్రజలకు పూడికం చేస్తా, గ్రాడ్యుయేట్స్కి పూడికం చేస్తా. మీ గాంధీ భవన్ కాస్త అడావిడిగా అనిపిస్తూ ఉన్నది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అప్లికేషన్లు ఇస్తా ఉన్నారు ఆశావాదులు. సో మీరేమని ఇవ్వబోతురా పార్లమెంట్ ఎలక్షన్? ఎందుకు ఇస్తానో మళ్ళీ 25,000 బొక్క. నాకు ఆల్రెడీ 25 బొక్క అయినాయి. నాకు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఫామ్తోని 25,000 రూపాయలు అడిగారు.
కట్టిన 25 రూపాయలు కట్టినప్పుడు మరి నాకు రిటర్న్ నేను దానికోసము దీక్ష కూడా కూర్చున్నా. నా 25,000 రూపాయలు తీసుకుని టికెట్ ఎందుకు ఇస్తలేరో నాకు రీజన్ నీ బాధ్యత నీ పైన ఉంటుంది కదా. నువ్వు ఫామ్ ఇచ్చినావు, ఫామ్ నింపినా నువ్వు ఎప్పటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నావు అన్నావు. 89కి వెళ్ళి పని చేస్తున్నా అన్నా, ఏ పదవులు చేసినా అన్నావు, ఈ పదవులు చేసినావు అని అన్నా, నువ్వు కార్పొరేషన్ చైర్మన్లు ఏమైనా చేసినావా అన్నాడు. అంటే అవును, ఆంధ్రప్రదేశ్ వికలాంగుల ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినా అన్నాను. నీ మీద ఏమో కేసులు ఉన్నాయి అన్నాడు. నా మీద కేసీఆర్ చెప్పిన అక్రమ కేసులు తప్ప వ్యక్తిగతమైన కేసులు ఏమి లేవు. నేను లంచం ఇచ్చేటప్పుడు కానీ, ఓట్లకు పైసలు ఇచ్చేటప్పుడు కానీ, ఓటుకు నోటు ఇచ్చేటప్పుడు కానీ ఈ కేసులు ఏవి కూడా నా దగ్గర లేను. ఈ కేసుల పైన ఎప్పుడు జైలు కూడా పోలేను. నేను బ్లాక్మెయిల్ అని కూడా నా మీద బ్లాక్మెయిలర్ కేసులు కూడా ఏం లేవు. అన్ని చాలా మంచి పేరు ఉన్నది అని చెప్పి ఫామ్ అంతా నింపిన. లేదు నువ్వు దీనితో 25,000 రూపాయలు కూడా నువ్వు కట్టాలి అని అన్నారు. 25 రూపాయల డీడీ కట్టించిన, ఫామ్ ఇచ్చిన, నీకు టికెట్ ఇవ్వబడది అని అన్నారు. ఎందుకనంటే నీకంటే స్ట్రాంగ్ పర్సన్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన దొంగలను డెకాయిట్లను అందరినీ పట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినా కూడా అవినీతి పరం పట్టుకుంటాడు. నీకు పనికి రావు. ఆయనకి నీ పదవులు ఏవి చేయకున్నా కానీ, ఐడియాలజీ తెలుసుకున్నా కానీ మేము ఆయనకే ఇస్తామన్నారు. ఇచ్చిండ్రు. నాకు రీజన్ చెప్పలే. ఇప్పుడు కూడా కట్టించుకుంటారు చాలా మంది. ఎలక్షన్ అప్లికేషన్ కూడా ఇప్పుడు కూడా పైసలు తీసుకుంటున్నట 25,000. మళ్ళీ 20,000 బొక్క నాకు. ఎట్లా నాకు టికెట్ ఇయ్యరు. మళ్ళీ ఎవరినో సిపాయిని పట్టుకొస్తారు. ఈసారి ఆల్ ఇండియా మిలిటరీ కమాండర్స్ పట్టుకొస్తారు. నువ్వు మళ్ళీ వేస్ట్ కాదంటారు. ఈ పైసలు ఎక్కడికి పోతే 25,000 చొప్పున తీసుకున్న పైసలు అంటే అది అధ్యక్షుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అది కార్యకర్తలు మినిమము ఇవాళ అన్నిటికీ పైసల ముడి కాదు. డబ్బు లేకున్నా నడిచి నిలబడి దండం పెట్టుకున్న గెలిచిన చరిత్ర అర్థమైందా. ఇవాటికి నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఆ సిద్ధాంతం ప్రజలు కూడా దానికి స్వాగతం తెలుపుతున్నారు. మన వాటికి నడపాలి. మేడ సంపాదించి రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టద్దా? ఎలక్షన్లకు నువ్వు 1000 కోట్లు సంపాదించి వాళ్ళకి ఏమన్నా 100 కోట్లు పెట్టమని అట్లా ఏమన్నా ప్రజలు అడిగిందా? నువ్వు దోసుకో మాకు ఏమని అన్నారా? ఒక పూట బువ్వ, ఒకరోజు పైసలు, ఒకరోజు మందు కోసం వాళ్ళ బతుకులు అమ్ముకోనికి ఎవరు తయారు లేరు అక్కడ. అది మీ వ్యవహారం, వాళ్ళకి ఇద్దేస్తున్నారు. పోయినసారి కూడా 25,000 తీసుకున్నారు. మరి ఏం చేసినో తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టినో తెలియదు. సరే ఏం వచ్చినా కానీ ఇప్పుడు కూడా మళ్ళీ 25,000 అన్నారు. నేను మళ్ళీసారి బుక్ వేసుకోనికి రెడీ లేను. అదే 25,000 పెట్టుకుంటే మళ్ళీ నేను ఒక 6 రోజుల ట్రిప్ అవుతుంది. 6-10 రోజులు తిరుగుతాను నేను. ఏది 3 నియోజకవర్గాలు. నాకెందుకు బొక్క టైం వేస్ట్. మళ్ళీ అక్కడ పోయి ఫామ్ తీసుకుపోవాలి, జిరాక్ తీయాలి, వీళ్ళేదో పీకి నాకు ఇచ్చినట్టు ఏం లేదు. దాని మీద డిస్కషన్ కూడా జరిగాయి. ఆల్రెడీ టికెట్ కూడా ఫైనల్ అయిపోయే ఉంటాయి. జనాన్ని పిచ్చోళ్ళని చేయనికి ఎవరికి ఇస్తా ఉన్నారు ఎంపీ ఎలక్షన్ టికెట్లు? అంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇస్తున్నారు. పార్టీ కదా. అవును, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారు. రిటైర్మెంట్ ఎంప్లాయీకి, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కు, అమెరికాలోకి వెళ్ళి వచ్చిన ఎన్ఆర్ఐకి, వాళ్ళు రియల్గా పార్టీకి బాగా కష్టపడ్డారు మనకు తెలియకుండా. సో మన అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మార్ మల్లన్నకు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆయనకు 10,000 ఓట్ల మెజార్టీతోటి పల్లా రాజేశ్వర రెడ్డి ఆనాడు గెలిచిండు. సో కొంత సానుభూతి తీర్మార్ మల్లన్న పైన ఉండే అవకాశం ఉంటుంది కదా. 2014లో తీర్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండ్రు. తీర్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వకుంటే, ఇండిపెండెంట్గా నిలబడితే ఆయనకు సానుభూతి వచ్చింది. తీర్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే 10,000, 15,000, 20,000 ఏమో ఓట్లు వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడితే గంటే ఓట్లు వస్తాయి అనుకుంటున్నా. టికెట్ అచ్చొత్తలేదు కావచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు ఇది 3వ సారి పోటీ చేయబోతే అసలు సింపతి ఉన్నది ఎట్లా అనుకుంటాం. సో ఆనాడు ఆ వ్యక్తిని చూసి దాదాపు 130,000 ఓట్లు పడ్డాయి. సో ఈనాడు కూడా వ్యక్తిగతంగా ఆయన ఓట్లు పడే అవకాశం ఉంటుంది కదా. అవే ఓటర్లు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా మార్పు కోరుకోవచ్చు కదా. ఎన్నిసార్లు ఈయన కేసినా గెలవాలని అబ్జర్వేషన్ ఉండొచ్చు కదా, ఏమని ఉండొచ్చు. 2 సార్లు పోయింది కదా. 2వ సారి సింపతి పనిచేసేది ఉండే. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ టికెట్ పొన్నాలక్ష్మి గారు ఇచ్చారు. దగ్గరుండి ఆయన తిరిగిండు. తర్వాత నువ్వు మళ్ళీ నిలబడ్డప్పుడు సింపతి వచ్చేది ఉంటే నాకు తెలిసి ఈసారి సింపతి అది ఏం పనిచేయదు. ఈసారి ఖచ్చితంగా ఆయన జర్నలిస్ట్గా ఒక ఛానల్ పెట్టుకుంటూ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉన్నాడు. ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను వెలికంటే వెలికేం తీయలేదు, వచ్చిన వార్తను తీసుకుపోయి అక్కడ ఇచ్చారు. నీవు ఇచ్చిన వార్తలలో
నేను 179 కేసులు సాక్ష్యాధార సహా బయటికి తీసి సిబిఐలా ఈడీలా అనేకమైన సంస్థలు ఇచ్చినాం, కోర్టులలో కూడా చాలా కేసులు వేసినాం. నేను ప్రాక్టికల్గా నువ్వు వాడతా కేసీఆర్ అనేటోడు పలానా కాళేశ్వరం దొంగతనం చేసిండు అని నువ్వు జనానికి చెప్పినావు. నేను జనానికి చెప్పుడు కాదు, ఈ కాళేశ్వరంలో ఇంత పెద్ద దోపిడీ జరిగిందని తీసుకుపోయి ఈడీ సిబిఐ అనే కంప్లైంట్ ఇచ్చిన, తీసుకుపోయి కోర్టులో పెట్టిన. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు అని మీరు వార్తలలో చెప్పిండ్రు. నేను టీఎస్పీఎస్ పేపరు అమ్ముకున్నారు, దొంగలు వీళ్ళు అని హైకోర్టులో వేసిన. మిషన్ భగీరథలో దొంగతనం చేసిండ్రు వీళ్ళు, కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణ అనే దొంగ అని చెప్పి మీ పేరు నువ్వు చెప్పలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి అనేటో కాళేశ్వరం దొంగ, మిషన్ భగీరథ పైసలు తిన్న మేఘా కృష్ణారెడ్డి అనేతో దొంగ అని చెప్పి నేను చెప్పిన. మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం నేను కేసులు ఫిర్యాదులు చేసిన. జర్నలిస్ట్ డ్యూటీ అంతవరకు. నాయకునిగా ప్రజానాయకునిగా నాకు ఉన్నది, నేను ప్రజల తరపున ఎగ్జిక్యూట్ చేసిన, ఫైటింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పోయినరు, నేను నిర్మోహమాటంగా నేను ఐడియాలజీని ఫాలో అయ్యి నేను చెప్పిన ఈ పైసలు ఎందుకు ఇస్తారు, ఈ పైసలు ఉన్నాయి కదా మన దగ్గర 5,400 కోట్ల రూపాయలతో నడిచేది ఉంది కదా, ఈ పైసలు గిరిజన మహిళలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను అడిగిన. అది మీరు అడగలేరు. మీ రిస్ట్రిక్షన్స్ మీకు ఉంటాయి, మీ రిజర్వేషన్స్ మీకు ఉంటాయి, నాకు అవేమి ఉండేవి. నా సబ్జెక్ట్స్ ఏ రోజు కూడా తీర్మానం వల్ల 1-to-1 నాకు ఎదురుగా కూర్చొని నాకేమో ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు రాముభాయ్. మీరు చేసిండ్రు ఎదురేది ఎందుకు చేయలేదో నాకు ఇవాళ రీజన్ తెలియదు. ఆయన ఛానల్కి ఒకసారి పిలిచిండు, తిరుపతిని కూర్చోబెట్టి తిరుపతితో చేయించిండు. నేను ఆయన చేస్తుందేమో అనుకున్నా. తిరుపతి జనరల్ మిత్రుడు తమ్ముడు నిన్న కూడా వచ్చి చేసుకొని పోయాడు, మొన్న 5 రోజుల కింద వచ్చి చేస్తే. ఇవాళ దాకా నేను నన్ను ఇవాళ దాకా నువ్వు తీసుకోలేదు. ఇవాళ వరకు ఇన్ని సక్సెస్ఫుల్ ఉద్యమాలు చేసిన, ఒక్కరోజు కూడా మళ్ళీ నాది ఇంటర్వ్యూ తీసుకోలేదు. ఇవాళ వరకు తీసుకోలేదు రాము. కానీ మీ పార్టీ ఒకవేళ కనుక తీర్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మీరు పోటీ చేయండి మా పార్టీ నుంచి అని అన్నప్పుడు మీ పార్టీ కూడా చాలా కీలకమైన ఎన్నికగా చూసే అవకాశం ఉంటుంది కదా బ్రదర్. ఈ ఎన్నిక ఇది మేధావుల ఎన్నిక, ఇది రిహాబిలేషన్ సెంటర్ కాదు, ఇది పునరావాస కేంద్రం కాదు, ఇది చట్టసభలు అనేది. రాజకీయాలలో నౌకర్లు అని కాదు, అది ఒక చాలా పెద్ద ఉద్దండులు ఉన్నటువంటి సభ. అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు చర్చకు రావాల్సిన సభ. అందులో చర్చకు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి పార్టీకి అందుకనే మేధావులు దీనికి చేయి గుర్తు, సైకిల్ గుర్తు, కారు గుర్తులు పెట్టలే, ఇండిపెండెంట్ గుర్తులు పెట్టిండ్రు. ఎవరన్నా పోటీ చేయొచ్చు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫామ్ ఇయ్యది, దీనికి పార్టీకి విప్ చేసే జారీ చేసే పార్టీ నుంచి బలోపేతం చేసే బలపరుస్తారు. కానీ దీనిపైన నువ్వు యాక్షన్ తీసుకోనికి ఏమి ఉండదు, ఎవరన్నా నిలబడవచ్చు. ఇప్పుడు నిజంగా పార్టీకి బీ ఫామ్ ఇచ్చే పవర్స్ ఉంటే మళ్ళీ ఫామ్కి మళ్ళీ 50,000 లక్ష రూపాయలు ఫీజు పెట్టేటోళ్ళు. దానికి నువ్వు దానికి కూడా ఫీజు పెట్టి అప్లికేషన్ పెట్టి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి హోదాలు కూడా కొంత. వీళ్ళందరూ కూడా ఈ తీర్మార్ మల్లన్నకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా పార్టీ బలోపేతం చేస్తే? మంచి ప్రశ్న అడిగినావు బ్రదర్. 3 జిల్లాలు ఓకేనా, నేను 3 జిల్లాల గురించి మాట్లాడతా. కోమారెడ్డి వెంకారెడ్డి అన్న మినిస్టర్, మోడీని ఎన్నిసార్లు కలిసిండు, అమిత్ షాని ఎన్నిసార్లు, కేసీఆర్ని కలిసారు. కాళేశ్వరం పైన ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు, మిషన్ భగీరథ మీద ఎన్నిసార్లు మాట్లాడిండు, ఆర్ఈసీ బ్యాంకులు కాళేశ్వరానికి డిపిఆర్ లేకుండా లోన్ ఎందుకు ఇచ్చిన ఎన్నిసార్లు అడిగిండు, ఎన్నిసార్లు ధరణి పైన ఉద్యమం చేసిండు. ధరణి అనేది సెంట్రల్ కనుసన్నలు నడవాల్సింది, దీని మీద యాక్షన్ ఎందుకు ఎన్నిసార్లు మాట్లాడారు. ఎవరైనా ఎన్నిసార్లు అక్కడ ఉన్న ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు మాట్లాడారు. నేను సాహసం చేస్తున్నా ఎత్తి చెప్పనికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోరాటం చేసిండ్రు, ఏడ ఉద్యమం చేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఇక కాంగ్రెస్ పార్టీ బతకదు, ఇక లేవదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వదిలేసిపోయింది కదా. ఖమ్మం జిల్లాకు వద్దాం, బట్టి విక్రమార్క గారు ఆపోజిషన్ లీడర్గా నువ్వు సోనియా గాంధీ వెళ్ళిపోతే ఒక ఎమ్మెల్యే తర్వాత ఒకరు వెళ్ళిపోయి నువ్వు ఏడగొట్లాను, ధర్నాలు చేసినావు, ఎవరి మీద పోయి కూర్చున్నావు, నా ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకుపోతావు అని చెప్పి నువ్వు ఎక్కడ ఇది చేసినావు, ఎక్కడ కార్యకర్త తిరగబడమని చెప్పినావు, ఎక్కడ ఎన్ని కోట్లలో కేసులు కొట్లాడినావు నువ్వు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు.
కాళేశ్వరం స్కామ్ చేసేటప్పుడు మీరు లేరా అందులో? మిషన్ దగ్గర స్కామ్ జరిగేటప్పుడు మీరు లేరా? ఉన్న మంత్రులు బలోపేతం మేము కొట్టానా మీరు కొట్టానా? మేము చేయబట్టి మీరు గెలిచినా మీరు చేయబట్టి నేను గెలిచినా? అదే వరంగల్ జిల్లాకు ఎక్కడికైనా సరే ఎవరు యుద్ధం చేసినారు? యుద్ధం మేము చేసినాం, కేసులు మేము పెట్టినాం, ప్రజల దగ్గర పోయి మేము నిలబడ్డాం. 65 సీట్లకి వెళ్ళి పైన కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం మేము మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పినాం, మీరు ఏడ చెప్పలే. నేడో రేపు నువ్వు పార్టీ మారుతావు అని చెప్పి వచ్చింది. మేము పార్టీ మారుతామని ఎక్కడ కూడా బక్క చేస్తానంటే రేపు పార్టీ మారుతారని ఎక్కడ కూడా రాలే. మీరు పార్టీని మారుతారని వచ్చింది. కేజ్రీవాల్ గారు వస్తే మేము ఊరికి మేము కేసీఆర్తో కలిసి వస్తే మేము ఊరికి సంకలు కొట్టేసుకొని మేము కలవలే. ఈరోజు ప్రగతి భవన్లలో మేము ఉంటలేము. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో అనాథులు లెక్క నిలబడిపోయినాం, కొట్లాడి పోరాడి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం. కాంగ్రెస్ అధికారం తెచ్చేయడానికి కొట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారం రానన్న వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? ఎట్లొచ్చింది పవర్ మీకు? పవర్ మా వల్ల మీకు వచ్చింది, అధికారం మా వల్ల మీకు వచ్చింది. మేము పోరాటం చేస్తే మీకు వచ్చింది, మా మీద కేసులు అయితే మీకు వచ్చినాయి. లాస్ట్లో ఏ అంశం మీదనైనా మేము ఛాలెంజింగ్గా ఫైట్ చేసినాం, మా మీద ఎప్పుడు ఆరోపణలు రాలే. కానీ మీరు చెప్తున్న ఈ అంశాలు మొత్తం ఈ తరహాలో పట్టభద్రులు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా రాముబాయి నేను నిలవని రియల్గా నాకు పదవి ఆకాంక్ష ఉంటే మా నాయన కూడా చెప్తాడు, పోయి వాళ్ళతో మాట్లాడుకుంటే పదవి ఇస్తారు కదా. నేను రాజకీయాలకు వచ్చిన అడుక్కోనికి కాదు, నేను హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చిన, దానిపై నిలబడడానికి వచ్చిన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి, అది అట్టనే ఎప్పుడు దాని రూపం మారకుండా ఆ రూపం అట్నే ఉండి దాన్ని సంరక్షించడానికి మేము రాజకీయాలకు వచ్చినాం. రాజ్యాంగం అనేది అందరిది, రాజ్యాంగం మీదనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రమాణం చేసి నువ్వు గద్దెనెక్కుతావు అనే ఆశయాలు ఈరోజు ఎట్లున్నాయో రేపు అదే విధంగా ఉండాలని, ఈ సమాజం అందరికి ఒకటే తిరిగి ఉండాలని. కానీ మీరు ఓటుకు పైసా ఇవ్వకుండా కానీ సో ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కావాలి, ప్రచార రథాలకు కావాలి, ఈ అడావిడి కాస్త క్రియేట్ చేయాలి కదా. సో పైసలు ఏందైతే ఒక అడుగు ముందుకు వెళ్ళని పరిస్థితి కదా, ఎట్లా ముందు అడుగేస్తారని మీరు అనుకుంటున్నారు? బ్రదర్, నిన్న 15 రోజుల కింద ఒక దగ్గర ఒక మనిషి తయారైంది. ఆ మనిషి నేను పోయేటప్పుడు ట్రైన్లో పోయినా, ఖమ్మంలో దిగిన. ఆ మనిషి నాకు పరిచయం అయ్యాడు, గుర్తుపట్టిండు, పరిచయం అయ్యాడు. ఆయన కారు ఎక్కించుకున్నాడు. ఆ కార్లో చాలా ప్రాంతాలు తిప్పి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఆయన నాతోనే తిరుగుతుండు. నంబర్ 1. నేను ఎక్కడికి పోయినా ఉండడానికి వాళ్ళే స్థలం ఏర్పాటు చేస్తుండ్రు, భోజనాలు వాళ్ళే ఏర్పాటు చేస్తుండ్రు. పోస్టర్లు పాంప్లెట్ల కడతా ఎవరో ఒకరు ముందుకు వచ్చి వాళ్ళు చేసిస్తున్నారు నాకు. నేను ఇవాళ కూడా రేపు ఎలక్షన్ కూడా ఫండ్ రైజింగ్ నేను చెయ్య, ఆన్ కెమెరా చెప్తున్నా. నేను ఎవరిని ఎన్నికలు నిలబోతున్నా, ప్రజల తరపున నేను పోరాటం చేయబోతున్నా. నాకు పావుల సహాయం చేయండి బక్క చేస్తానంటాడు. ఎవరిని అడిగాడు, ఎవరికి గూగుల్ పే నంబర్ కూడా ఇయ్యాడు. నిజంగా నా మీద ప్రేమ ఉండి నిలబడాలనుకుంటే మీరు నాకు ఓటేయమని నలుగురికి చెప్పండి. వీలైతే మీరే ఒక పాంప్లెట్ బట్టి ఎవరికన్నా ఇవ్వండి. వీలైతే మీరే ఎక్కడన్నా గోడ పైన ఏమైనా రాపియగలిగితే రాపియండి. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఫండ్ రైజింగ్ చెయ్యను. నేను మీ తరపున కొట్లాడుతున్నా కాబట్టి నాకు డబ్బులు ఇవ్వని నేను ఎక్కడ కూడా నేను అడగను. ఇది క్లియర్ చెప్తున్నాను నేను. ఓకే. సో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు పట్టభద్రులు? ఇప్పుడు వాళ్ళ ఓటు ఆ టైంలో నిలబడే అభ్యర్థులు వాళ్ళకు ఈ ముగ్గురిట్లల్లో ఎవరు వాళ్ళ అర్హులు అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ మనసులో ఏముందో నేను చెప్పలేను కదా. కానీ దాదాపుగా అన్ని రకాల మనుషులు నాకు ఓటేయాలని వాళ్ళ అభిప్రాయాన్ని నాకు వ్యక్తం చేసిండ్రు. మీదేసుకోవాలని. నేను దాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ అభ్యర్థి కంటే ముందు ఒక విధమైన వ్యక్తిగా ఉండే. ఇలా తిరుగుతున్న తర్వాత
ఇలా తిరుగుతున్న తర్వాత నేను పబ్లిక్లో తిరుగుతున్న తర్వాత జడ్సన్ వేరేగా ఉంటాడు. మీరు ఇంటర్వ్యూస్ అబ్జర్వ్ చేయండి పాత ఈ మార్పు ఎట్లా వచ్చిందని అంటే ఎప్పుడైతే రియల్ సొసైటీలో నేను డీప్గా లోపలికి పోతున్నో ఈ మార్పు అనేది నాకు స్పష్టంగా కనబడుతుంది. రేపు కూడా సభలలో నేను నిలదీస్తా. జైళ్ళలో ఉండాల్సిన వాళ్ళు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీకి ఉంది కదా, ఈడెందుకున్నానని అడుగుతా. జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఈడెందుకున్నారంట. జైల్లో ఉండాల్సిన అధికారిని పక్కన ఎందుకు కూర్చున్నా అంట. జైల్లో ఉండాల్సిన అధికారి నీతో డల్లాస్కి ఎందుకు వచ్చిందని అడుగుతా, ప్రశ్నించబోతా. నువ్వు నన్ను బలపరిచినా బలపరచుకున్నా రేపు మీరు ఎదుర్కోవాల్సిందే. కాళేశ్వరం స్కాము మీరు ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు, సిఐడి ఎందుకు ఎంక్వైరీ? మేయా కృష్ణారెడ్డి పేరు ఇయాటి వరకు 1,50,000 కోట్ల రూపాయలు తిన్నటువంటి వ్యక్తిని, కాంట్రాక్ట్ చేసిన వ్యక్తిని ఈ రోజు వరకు మీరు ఆయన పేరు మేయా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ పేరు ఏ నాయకుడు కూడా వాళ్ళ నాలుక మీదకెళ్ళి ఎందుకు ఉచ్చరిస్తలేరు? ఇంక్లూడింగ్ నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కొన్ని పోటీ చేయబోతున్నా లేకుంటే పోటీ చేయబోతా అని చెప్పేటోళ్ళు కూడా వాళ్ళ పేర్లు ఎందుకు మీ నాలుకేళ్ల పైన మీ మీడియాలలో బయటికి ఎందుకు తీస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? మైహోమ్స్ రామేశ్వరరావు పేరు ఎందుకు వెళ్ళది? ఆ భూముల గురించి ఎందుకు మాట్లాడలేరు? ధరణి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేస్తలేరు? టెరాసిస్ కంపెనీకి వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుండ్రు? వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరు? కబ్జాల ఈరోజు ల్యాండ్ సర్వే తెలంగాణ మొత్తం ల్యాండ్ సర్వే మేము చేస్తామని మీరు ఎందుకు అంటలేరు? ప్రశ్నిస్తా రాముబాయ్. ఖచ్చితంగా రేపు ప్రతి ప్రశ్నలో మీరు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా, మీరు నన్ను బలపరచకున్నా 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారు. 46వ జీవో గురించి మీరు మాట్లాడాల్సిందే. 317వ జీవో సవరణ గురించి మీరు మాట్లాడాల్సిందే. ప్రతి దాని మీద మీ మీద నేను నా అస్త్రాలు మీ మీద పడుతూనే ఉంటాయి. మీరు నేను కాంప్రమైజింగ్ గాను ప్రజల తరపున ఒకటో రెండో గొంతులు మిగిలినాయి. వాటిని వాళ్ళు కాపాడుకునే పని మీద వాళ్ళు ఉన్నారు. మీ అసంటోళ్ళ సపోర్ట్ నాకు ఉంది. ఖచ్చితంగా వీటిపైన పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బక్కా జయసింగ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.